తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జయహో చేనేత అంటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లు వీవర్స్ కాలనీలో చేనేత ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. చేనేత సోదరులు కష్ట నష్టాలతో వృత్తులు నిర్వహిస్తున్నప్పటికీ గడిచిన 4.5 ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ కూడా అందలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని, చేనేత వృత్తుల వారందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామానాయుడు వెంట టీడీపీ నాయకులు, చేతి వృత్తిదారులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్పోకెన్ ఇంగ్లీష్ ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శి కూనపరాజు రామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరవగా బివి రాజు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పివిఎన్ స్వామి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగించుకోవాలని అన్నారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రతిభ సాధించడానికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, వసుధ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భీమవరం బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో భీమవరంలోని వివిధ స్కూళ్ల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారని బాల ఉత్సవ్ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి ప్రసాద్ రాజు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామయ్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి పి సీతారామరాజు, స్కూల్ హెచ్ఎం లక్ష్మీకుమారి, నిర్వహణ సభ్యులు జి జేమ్స్, ఎస్ఎస్ఎన్ రాజు, కోఆర్డినేటర్ మంతెన వెంకటరామరాజు, నిర్మలాదేవి, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా ఎక్కువగా బాగా చేసామండి. దానికి స్క్రీన్కి వాయిస్ పెట్టాలని చూసాం. మంచి వాయిస్ పెట్టాలని చాలా పెద్దవాళ్ళకి బాగా పంపామండి. పిల్లలతో పాపతో ఎందుకు చేపించకూడదు అని చెప్పి పంపితే ఎవరైతే వాయిస్ చెప్పారో వాళ్ళే ఈ వాయిస్ పెట్టుకున్నారు. సరిగా ప్రసాదరాజు గారు చెప్పినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇంకో మాట మాట్లాడుకోండి. ఆయన చెప్పినట్టుగా దీన్ని తప్పనిసరిగా చేయాలి. నవంబర్ నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా నవంబర్ 5వ తేదీన మరి డ్రాయింగ్ టీచర్స్ అసోసియేషన్ అలాగే వస్త్ర ఫౌండేషన్ బాలవర్గంతో కలిసి ఏదారా తెలుగు మీడియం స్కూల్లో చాలా విజయవంతంగా 2500 మంది పిల్లల వరకు పాల్గొని విజయవంతంగా నిర్వహించాం. అలాగే డిసెంబర్ 30-31 తేదీలో భీమవరం బాలవర్గంతో 3000 మంది పైగా పిల్లలతో చాలా విజయవంతంగా, ప్రధానంగా ఈ రెండింటికి కూడా మనకి వినియోగించిన డిఎన్ఆర్ విద్యాసంస్థల వారికి మరి ఈ రోజు కూడా వినియోగించిన డిఎన్ఆర్ విద్యాసంస్థల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10 రోజుల పాటు జరిగేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ తరగతులు ఈరోజు ప్రారంభించాం. మరి ఈ కార్యక్రమానికి డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గారు శ్రీ రామకృష్ణ గారు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిసోర్స్ పర్సన్స్గా మరి 5 టీచర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈరోజు గెస్టులుగా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మరి ప్రొఫెసర్స్, అలాగే రిటైర్డ్ హెడ్ మాస్టర్స్, వర్కింగ్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుంచి కూడా మిగతా వాళ్ళు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చు. ఈ మెటీరియల్ కూడా అందరికీ కూడా వాల్యుబుల్ మెటీరియల్ ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ 8:30 to 9:30 ఫస్ట్ క్లాస్ గ్రామర్, సెకండ్ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈ 5 రూమ్స్లో జరుగుతాయి. ఈరోజు 4 రూమ్స్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. మాదిగ సామాజిక వర్గానికి మేలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని అన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రాకపోతే పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. మాట ఇచ్చి వెనుతిరగడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రావడానికి మా వంతు పాత్రను మేము పోషిస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాది ఉపకులాలే కాక దళిత, గిరిజన, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు కూడా జగన్ గారి గెలుపు తమ గెలుపుగా భావించి అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలు కృషి చేయాలని,
జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి రాకపోతే పేద వర్గాల సంక్షేమం, పేద వర్గాల అభివృద్ధి పెత్తందారులకు, పెట్టుబడి వర్గాలకు చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి పెట్టుబడి పెత్తందారి వర్గాలకు చేరుతుందన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అణగారిన వర్గాల ప్రజలు గుర్తించి జగన్ గారి గెలుపుకు కృషి చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి, జగన్ గారి గెలుపుకు మా వంతు పాత్ర పోషించడానికి ఒకే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం తెలిసిన మనిషి కాదు, అబద్ధాలాడే మనిషి కాదు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఎన్నికల తర్వాత వాడుకొని వదిలేసే రకం అందకన్నా కాదు. ఆయన తీసుకోబడిన నిర్ణయానికి కట్టుబడి ఉండే మనిషి. మాటిస్తే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైన వెళ్ళగలిగినటువంటి తెగింపు ఉండబడిన మనిషి. అందుకే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నెల 18వ తారీఖున తణుకులో మేము కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తమకు అండగా నిలబడాలని కోరడంతో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలను మనువాదం వైపు పోకుండా, మోసం చేసినోడిని పదే పదే నమ్మి మోసపోకుండా మాటిస్తే నిలబడే ఒక మంచి మనిషి వైపు నిలబడాలన్న సంకల్పంతోనే మద్దతు ఇస్తూ ఉన్నాం. మాదిగలకు నమ్మక ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు. నువ్వు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నావు. వాటన్నిటికంటే ప్రధానంగా చంద్రబాబుతో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పని నువ్వు చేసిన ప్రకటన మేము గుర్తు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుతో ప్రాణహాని ఉంది, చంద్రబాబు నాయుడు నిన్ను చంపుతాడని చెప్పి నువ్వు భయపడి గవర్నర్లు కూడా లేఖలు పెట్టుకోబడినటువంటి నువ్వు ఈరోజు ఆ ప్రాణం తీసేవాడితోటి, ఆ ప్రాణం తీసే నీ ప్రాణం తీయాలని జోడిసినటువంటి అంతకుడితోటి నీకు చెలిమెట్ట జరిగింది. నువ్వు ఆయనతో కలిసి చట్టపట్టాలు వేసుకొని మాదిగలను మళ్ళీ చంద్రబాబు మోసం చేసినోడి వైపు వెళ్ళించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు సమాధానం చెప్పాల్సిన కోరుకుంటూ, మోసం చేసినోడిని పదే పదే నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదని, మాదిగలను మనువాదం వైపు పోకుండా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు, నా ముస్లిం వర్గాలు, మాదిగ కులాల ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆ మనువాదాన్ని, మోసాన్ని తిప్పికొడుతూ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల ప్రాధాన్యత కోసం తన వంతు పాత్ర పోషించి మాదిగలను ముందుకు తీసుకెళ్తానని చెప్పని మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం అందరూ కూడా సిద్ధపడాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ, సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ గెలుపునకు కృషి చేస్తాయని పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి పేర్కొన్నారు. నిన్న నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ర్యాలీని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు పాలకొల్లులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నాయకులు, కార్యకర్తలు వైసీపీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి నిన్న నామినేషన్ రోజు నన్ను ఇంత దిగ్విజయం చేసిన నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, పేరు పేరున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇంత అద్భుతంగా అశేష జన సముద్రంతో నా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ఎలా తెలియచేయాలో కూడా తెలియనంత ఆనందంగా నాకు ఉండటం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా ప్రతి గ్రామ వార్డ్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, అలాగే వార్డు మెంబర్ నుంచి, అలాగే దేవస్థానం చైర్మన్లు, వివిధ రకాల్లో పదవుల్లో ఉన్న గ్రామ స్థాయి పదవులు, మండల స్థాయి పదవుల్లో, అలాగే జిల్లా స్థాయి పదవులు, రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ, ఇంత సహకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, అలాగే 4 మండలాల కన్వీనర్లకు కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంత చెప్పినా రుణం తీర్చుకోలేని మీ అందరికీ నిన్న పాలకొల్లో అశేష జనవాహినిలో మీరందరూ అంత ఎండను సైతం కూడా లెక్క చేయకోకుండా మీరందరూ ఇచ్చిన ఆదరాభిమానాన్ని నేను నా జీవితం బ్రతికున్నంత వరకు కూడా నేను మీకు రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో అక్క చెల్లెమ్మలకు, అలాగే నా అన్నతమ్ములకు, శ్రేయాభిలాషులకు నమస్తే. నా నామినేషన్ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన మీకు నా వల్ల కొంచెం అసౌకర్యం కొంతసేపు కలిగిన సందర్భంగా స్థానికులకు అయిన నా సోదర పట్టణ ప్రజల అర్థం చేసుకొని ప్రేమతో మన్నించవలసిందిగా కోరుచున్నాను. మీ ఆప్యాయత అనురాగాలు ఎప్పటికీ ఇలాగనే చూపించాలి. అలాగే ఇక్కడ జరిగిన ఈ అసౌకర్యాన్ని అన్యదా భావించొద్దు. నన్ను
మీరు అర్థం చేసుకుని తప్పుగా భావించుకున్న కొంచెం ఒక గంట ఇబ్బంది కలిగింది వ్యాపారస్తులందరికీ. అటువంటిది ఇంకా మరల జరగకుండా కూడా చూసుకుంటాను. ఎప్పుడు మీ వెన్నంటూ ఉంటాను. మీ విధేయుడిని, మీరు చెప్పినట్టు వినే వ్యక్తిని, మీరు ఎలా చెప్పినా నేను వినే వ్యక్తిని. పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తలకు అలాగే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్. విశిష్ట అతిథిగా హాజరైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉండిలో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ నామినేషన్. హారతులు పడుతూ ఆశీర్వదించిన మహిళలు. పాలకొల్లు వీవర్స్ కాలనీలో చేనేత ఆత్మీయ సమ్మేళనం. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలంటూ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల పిలుపు. నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కేడర్కు పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి కృతజ్ఞతలు. అందరినీ గుర్తుపెట్టుకుంటానంటూ హామీ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.